రేవంత్ రెడ్డి ఫస్ట్ హాఫ్ సినిమా డిజాస్టర్ అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. రాజ్యసభ పదవి రాకుండా అడ్డుకొని మీనాక్షికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆడబిడ్డలకి బాకీ పట్టు డబ్బులిస్తే రాజకీయాలు వదిలేస్తారంటూ సవాల్ చేశారు కేటీఆర్. ఇయాల రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మనోళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్ ఆఫ్ అట్టా అని. సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పొట్టగాళ్ళు అంత హుషారున్నారు. మరి సినిమా ట్రైలర్ చూడంగానే చెప్పేంత సత్తా ఉన్న తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమాకు. ఇక శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సొంత పార్టీ వాళ్ళనే వెన్నుపోటు ఓడిచిండు. ఇంకా ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవుదే చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఒక దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా. ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు ఒక గసంటోడు. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగా రేవంత్ రెడ్డి. హైదరాబాదులో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు, ఎన్ని వడగొట్టిండు? కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ, ఒంటరి మహిళలకు కేసీఆర్ సార్ 2000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4000 ఇస్తా అన్నాడు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 4000 చొప్పున ఎంత అవుతుంది? 48,000 ఇవ్వాలి. 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి. వచ్చినాయా? మరి ఒక్కలకన్నా వచ్చినాయి ఈ రాష్ట్రంలో. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను.